ఏమంటారండి అది? పిఠాపురంలో బాబావారి మందిరం. सतगुरु साईनाथ महाराज की सतगुरु साईनाथ महाराज की జై. బాబా మందిరం అంతా బాబా భక్తులేనా? పిఠాపురం ఇందాక మరొకసారి చెప్పినట్లు పిఠాపురంలో జన్మించడమే ఎన్నో జన్మల అదృష్టం తల్లి. ఎన్నో జన్మల అదృష్టం, అది ఎన్నో జన్మలు, ఒక జన్మ కాదు. ఎందుకంటే సాక్షాత్తు దత్త భగవాన్ అనేటువంటి మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ జన్మించడమే మనం చేసుకున్న మహా అదృష్టం. అందులోనూ ఈ దత్తభక్తులుగా ఉండడం ఇంకొక అదృష్టం కదా. మరి బాబా భక్తులుగా ఉండడం మరీ అదృష్టం. మనమందరము సాయిబాబా భక్తులమని, సేవకులమని చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. నేను సాయిబాబా భక్తురాలి, నేను దత్త భక్తురాలి, నేను శ్రీపాద శ్రీవల్లభ భక్తురాలి అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం అని చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడం మూలన ఎవరికి లాభం అంటే ఎందులో లేని విలువ భక్తిలో అత్యంత విలువ. భక్తిలో ధ్యానంలో మన వాళ్ళని చూస్తే చాలా అదృష్టం అన్నమాట. రాత్రి వీరవాసం అని ఒక చిన్న అది కూడా ఒక మంచి పెద్ద ఊరే, కరగంట్లో ఒక మాస్టారు, రేబిల్ మాస్టరు ధ్యానం క్లాస్ అని చెప్పి అరేంజ్ చేశారు. సార్ వచ్చారు అని చక్కగా అక్కడ ఒక 40 మంది అక్కడ డగడగా 5 నిమిషాల్లో వచ్చేసారు. నన్ను అనుకున్నాను, చక్కగా వచ్చారు జనాలు, ఎంత బాగా వచ్చారు అని చాలా ఆనందం వేసింది అనమాట. ఇట్లాగా మనం ఒక క్లాస్ అరేంజ్ చేస్తే ఎక్కడెక్కడ వాళ్ళని పిలిచి గౌరవ ఇట్లా వచ్చారు, సార్ వచ్చారు అంటే ఈయన దొరకడం కష్టం కదా మనకి. అవును, అయినా హైదరాబాద్ నుంచి ఇంత దూరం మీకోసం వచ్చారు. వచ్చినప్పుడు క్లాస్ వాళ్ళ కోసం రాలేదు, దర్శనానికి వచ్చాము. దాంట్లో వాళ్ళతో కలిసి భాగ్యాన్ని పొందాం. చక్కగా ఉంది, చాలా బాగుంది. సరే, ఇక్కడ బాబా గురించి 2 మాటలు చెప్పమన్నారు కాబట్టి తర్వాత సార్ చెప్తారు. రోజు ఇక్కడ 4 హారతులు జరుగుతాయి తల్లి. జరుగుతాయండి. పూజారి గారు అందరూ పెద్ద పైన బాబా వారు హారతలు బాబా ఉన్నప్పుడు కావాలని ఆయనే రాయించుకున్నారు కదా. సచ్చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చదివారు తల్లి? సచ్చరిత్ర పారాయణం బాబా వారి జీవిత చరిత్ర చదివామండి. జీవిత చరిత్ర మిగతా చదవలేదు, కొన్ని విన్నా చాలు. ఆయన చాలా చిన్న మాటల్లో చెప్పారమ్మా. మన పెద్ద మాటల్లో మనకి అవి అవసరం కూడా లేదు. చాలా చిన్న మాటల్లో అద్భుతంగా చెప్పారు. మొట్టమొదటి అధ్యాయం నుంచి తీసుకుంటే ఆయన ఎలా జీవన విధానం, ఆయన ఎలా జీవించారు, ఆయన అందరినీ ఎలా ప్రేమించారు, ప్రేమ మూలన ఆయన ఎలా అందరినీ ఒక తాటి మీద నడిపించి ఆ కోటేశ్వరుని ఒకలాగే చూశాడు, బాగోదు చెందిన పుష్టివ్యాధి అతన్ని ఒకలాగే చూశాడు. అలా ఎందుకు చేశారు ఆయన? మనం అలా చూడగలుగుతామా? ఎవరైనా ఒక లడుకు తినే అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఇలా కూర్చోబెడతాం ఇక్కడ వచ్చి. ఎందుకు? మనలో సమానత్వం లేదు, మనలో ఆ ప్రేమతత్వం లేదు. కానీ మన బాబా భక్తులము, భగవత్ భక్తులము అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడు మనం చెప్పుకోవాలి అంటే ఆచరించి బాబా ఏమేం చేశారో అవన్నీ కూడా మనం చేయాలి. కుక్కను కొడితే ఆయన వచ్చి వీపు మీద దెబ్బలు చూపించారు. అరే కొట్టావురా, ఇదిగో నా వీపు మీద దెబ్బలు చూపించారు. మరి మనం ఆఖరికి కుక్క వస్తే దాన్ని తరవేస్తున్నాం కదా. కానీ బాబాలోకి వచ్చినాక, ఈ బాబా వచ్చిన తర్వాత మనకి ఆ మూగజీవులు కూడా ప్రేమించడం మనకు వచ్చింది నిజంగానే కదా. లేకుంటే మనం అందరం ఏమైపోయేవాళ్ళం మనకే తెలియదు.
ఆ యొక్క సిరి సాయినాథుడి యొక్క అవతారంగాన మనకు రాకపోయింటే మనం ఎక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు, ఎక్కడో ఉంటాం, అజ్ఞానంలో ఉండిపోయి ఉంటాం. ఆయన రాబట్టి ఆ సచ్చరిత్ర పారాయణం ఆయన యొక్క భక్తి ఎంతో విస్తరింపజేసి ఈరోజు లక్షలాది మంది కాదు కోట్లాది మంది సాయి భక్తులు అవడానికి కారణం ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యం. చిన్న చిన్న మాటలు చెప్పారు తల్లి, అబద్ధాలు చెప్పొద్దండి రా మీరు అని చెప్పాడు. ఏ విషయంలో చెప్పాడు అబద్ధాలు చెప్పొద్దండి అని? చెప్పండి బాబా అబద్ధాలు చెప్పొద్దండి, ఉంటే ఇస్తే ఇస్తానని చెప్పండి, కానీ అబద్ధం చెప్పొద్దండి అని చెప్పాడు. ఏ విషయంలో చెప్పారు? ఆయన దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చారు. ఆయన దగ్గర డబ్బులు ఉన్నా సరే నా దగ్గర లేవు అని కొంత డబ్బులు నా దగ్గర లేవని చెప్పలేదు, ఆ విషయం చెప్పలేదు. నూనె విషయంలో అందరూ వెళ్ళి నూనె ఇవ్వాలి పాప అందరి దగ్గర కొట్టుకెళ్ళి అందరూ అడిగితే ఈరోజు ఏమైనా సరే బాబాని పరీక్షిద్దాము, అసలు రోజు మనం ఇస్తే దీపాలు వెలిగించుకుంటున్నాడని ఆయన్నే పరీక్ష పెట్టారు. అయినా బాబా ఎప్పుడు కోప్పడలేదు. మరి మనం చిన్న విషయానికి కోప్పడిపోతాం, చిన్న విషయానికి ఆశ్రయించుకుంటాం, చిన్న విషయాన్ని మనుషుల మీద ద్వేషిస్తాం. మరి ఇంక మన బాబా భక్తులు ఎలా అవుతాం? బాబా చెప్పిన విషయాల్ని, బాబా చెప్పిన ఆయన మాటల్ని మనం అన్ని ఆచరణ పెట్టాలి. ఇది చేస్తే చదివితే ఏమి రాదు, చెప్తే ఏమి రాదు, కానీ ఆచరణలో పెట్టాలి దీంతో పాటు. అప్పుడు మనం బాబాకు ముద్దు బిడ్డలం అవుతాం, బాబాకు మనం ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. మీరు చెప్పిన మాట, ఒక అతను వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలి బాబా, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బాబా అని రాను పోను టాంగాను మాట్లాడుకోనేసి వచ్చాడనమాట బాబా దగ్గరికి. అది కూడా పెద్ద కోటీశ్వరులు, ఆయన పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అంత జమీందారి వంశం అతనిది. పైగా ఏం చేస్తాడు, రాను పోను టాంగాను మాట్లాడుకొని వచ్చేసి నాకు బ్రహ్మజ్ఞాని గబగబా ఇవ్వు బాబా, తీసుకెళ్ళిపోవాలి ఇవ్వు బాబా అని. అరే నాదంతా నగర వేరమే కానీ అరువు వేరం కాదురా, కూర్చోరా నాన్న అని కూర్చోబెట్టి ఏం చేశారు, అక్కడ ఒక అద్దరిని పంపించి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకొని రా అని చెప్పారు. బాబాకు తెలియదా, వాళ్ళు లేరని తెలీదా? అలా 4-5 ఇళ్లకు పంపించారు, 4-5 ఊరు లేరు అక్కడ. అప్పుడు కూర్చొని బాబా ఆయన ఈయన ఏమంటున్నాడు మర్చిపోయేటట్టు, కానీ ఎందుకోసం వచ్చాడు ఆ విషయం మర్చిపోయేటట్టు చేశాడు బాబా. పైగా బాబా అన్నారు, బా ఎంత గొప్ప ప్రశ్న అడిగావు నువ్వు, ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కావాలని అడిగావు, వచ్చిన వాళ్ళందరూ నన్ను ఏమడుతున్నారు, నాకు అది తే బాబా, నాకు అది కావాలి బాబా, నా పిల్లలు కావాలి బాబా, నా పెళ్లి కావాలి బాబా, ఆస్తులు కావాలి బాబా, అంతస్తులు కావాలని అడుగుతున్నారా, నువ్వు ఒక్కడివే బ్రహ్మజ్ఞానం గురించి అడిగావు, ఎంత గొప్పవాడివి, కూర్చోరాడు కూర్చోబెట్టాడు చక్కగా. చిన్న నాటకం ఆడాడు అక్కడ. బ్రహ్మజ్ఞానం కావాలంటే ఎన్ని వదులుకోవాలి, ఎంత చక్కగా చెప్పారు. పిసినార్థం ముందు త్యాగం నేర్చుకోవాలి, పిసినార్థాన్ని వదులుకోవాలి, స్వార్థం వదులుకోవాలి, మనలో ఉన్న గుణాలన్నీ వదిలిపోతే అదే మనకి బ్రహ్మ. మరి అట్లా సత్యర్థులు మనకి ఎన్ని మంచి విషయాలు అంటే చాలా అత్యంత అద్భుతమైన విషయాలు బాబా చెప్పారు. సత్యత ప్రతి ఒక్కరూ చదవాలి. అలాగే హారతలు ఎంత అత్యంత అద్భుతమైన హారతలు అంటే బాబా కావాలని రాయించుకున్నారు తల్లి. బాబా కావాలని నాకు ఆయన ఇష్టమని కాకడ హారతి పొద్దున 5ంటికి, మధ్యాహ్నం హారతి, సాయంకాలం ధూప్ హారతి, రాత్రికి సేజ్ హారతి. ఈ 4 హారతుల్లో కనీసం మరి ఎవరైనా సరే కనీసం ఒక్కటన్నా చేయండి. గుడి కాబట్టి 4 చేసుకుంటున్నారు. అది రోజు ఒక స్మరణ ఉండాలి, స్మరణ ఉండాలి. అలాగే ఆ స్మరణకి మనం ఏదో కాదు, నామస్మరణ ఉండాలి, అలాగే పారాయణ ఉండాలి, సత్సాంగత్యం ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు మనము మారం సార్తో స్నేహం చేసాం కాబట్టి మనం అందరూ ఇలా కలిసి గెలవగలిగాం. అదే మన సినిమాతో వచ్చేసి ఏం చేసి ఉంటాం, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే సత్సాంగత్యం అనేది చాలా గొప్పది తల్లి. ఆ సత్సంగం అనేది చాలా గొప్పది. అది రోజు మనం వచ్చి ఇక్కడ ఒకరు రాని, 2 రాని, 100 మంది రాని సత్సాంగత్యం అనేది చక్కగా పెట్టుకోవాలి. ఆ యొక్క సచ్చరిత్రలు కాకపోతే ఒక మంచి ఒక పుస్తక జ్ఞానం ఉండాలి, దాంతోపాటు ధ్యానం ఉండాలి. బాబా ఫస్ట్ అదే చెప్పారు, నా నిరాకరణ స్వరూపాన్ని ధ్యానించండి రా అని చెప్పారు. ఎన్నిసార్లు ఆ సచ్చరిత్ర మొత్తం ధ్యానం చేయండి అని ఎన్ని చోట్ల ఉపయోగించారు స్వామి తెలుసా బాబా. నా నిరాకరణ స్వరూపాన్ని ధ్యానించండి, మీరు ధ్యానం కుదరలేదు అలా ధ్యానించండి రా అని చెప్పారు. మరి ధ్యానం చేయడానికి ఏమీ అక్కర్లేదు కదా, మరి మనకి ఏం చేయాలి? పిరమిడ్ మాస్టర్స్ ఏం చేయాలి? కాళ్ళు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా కాసేపు పట్టణము, కాసేపు వచ్చి సత్సంగత్యము, కాసేపు ధ్యానము. మనకి ఎవరు మనం వచ్చి ఉద్ధరించారు తల్లి, ఎవరు వచ్చి ఉద్ధరించరు, మనకు మనమే ఉద్ధరించుకోవాలి.
ఎవరికి వాళ్ళే వదిలించుకోవాలి. మనం ఏం మాయలో పెట్టామంటే ఎంతసేపు నాకు కుదరదు అనుకుంటాం. ఇంట్లో నా పిల్లలు నా భార్య అంతా అటాచ్మెంట్ ఉంటాయి, లేదని కాదు. కానీ కుదిర్చుకోవాలంటే కుదిర్చుకోవచ్చు. 4 ధ్యానం చేయలేమా? అప్పుడేమైనా పిల్లలు మనకు అడ్డమా చెప్పండి? 4 మళ్ళీ 5 సార్కి పడుకోలేమా? అప్పుడు పిల్లలు అడ్డమా చెప్పండి? అన్ని చోట్ల ఒకే ఉండవు కదా నాన్న పనులు అనేది కొంత ఉండొచ్చు. దాన్ని వదులుకొని బాధ్యత వదులుకొని ఎవరు దేనికి రమ్మని చెప్పరు. నేనన్నా ఎవరు చెప్పరు. అందుకోసమని మనం చక్కగా చాలా ఇదిగా మనం ధ్యానం చేయాలి, మనం సత్సంగత్యం చేయాలి. ఇలా మంచి వాళ్ళు ఎవరిని వచ్చినప్పుడు మనం చక్కగా వాళ్ళతో మంచి మాటలు వినే ప్రయత్నం చేయాలి. మనం చెప్పడమే కాదు, మనం అనుకుంటాం అబ్బో మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలియదనా మహాజ్ఞానులు ఒకరిని కదిలిస్తే అద్భుతంగా చెప్పగలుగుతారు. కానీ ఎవరి నోట్లో ఏమొస్తుందో జాగ్రత్తగా మనం అలా చూసుకొని వాళ్ళ మంచి మాటలు వినడానికి ఏరుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. శ్రవణం అనే సాగరన భక్తి ప్రేమ అనే అలలు వేస్తాయి నాకు. దానిలో మరలా మునిగితే జ్ఞాన రత్నాలు లభిస్తాయి అన్నారు బాబా. జ్ఞాన రత్నాలు లభిస్తాయి. దాన్ని ఏరుకోవడానికి మనం ప్రయత్నించాలి. బాబాయ్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. దానికి మనకు అర్హత ఉందా లేదా? మనం ఎప్పుడు ఇట్లా ఇందాక చెప్పినట్టు అవన్నీ నాకు బ్రహ్మజ్ఞానం కావాలి ఈ బాబా అనేసి కంగారు పెట్టేస్తే ఎట్లా? మనలో ఏమున్నా అవన్నీ వదిలించుకుంటే అయితే దాని అందరికి వచ్చేది, మనకి ఇచ్చేది కాదు అది బ్రహ్మజ్ఞానం అనేది వచ్చేది. మనం అన్నీ వదిలించుకుంటే దాని అంతటా అవే వస్తాయన్నమాట. మరి మనలో ఎంతమందికి అలా ఉన్నాయి? అవన్నీ పోగొట్టుకోగలుగుతున్నాం? అసలు లేదు. కానీ సాధన మూలాన పోగొట్టుకోవచ్చు అని. సాధన చేయమని నరుడా సాధ్యము కానిది లేదుగా. సాధన ఎంతసేపటికి సాధన, సత్సంగత్యం, మంచి మనుషులతో మాట్లాడుకోవడం, తర్వాత వచ్చి ఇప్పుడు పారాయణ చేయడం లేదా ధ్యానం చేయడం. ఎంత ధ్యానం చేస్తే మనకు అంత ఎనర్జీ లెవెల్స్ వస్తాయన్నమాట. ఇలా మహాత్ములతో కలిసి ధ్యానం చేయడం, ఇలా సామూహికంగా ధ్యానం చేయడం, ఇవన్నీ మనకు అవన్నీ సాధన చేస్తే మనకున్న గుణాలని పోతాయి. నేనైతే నా జీవితంలో తీసుకుంటే ఒకప్పుడు ధ్యానం దగ్గర రాకపోనుకో లేదా బాబా భక్తిలో రాకపోనుకో ఎలా ఉందంటే ఎప్పుడు సినిమాలని షికార్లని లేదంటే బట్టలని బట్టి ఏదో అట్లా ఉండేది. కానీ భక్తిలోకి వచ్చిన తర్వాత ముందు అసలు మనమేంటో తెలుస్తుంది. అసలు అరే దీనికోసమైనా మనం జీవితమే ఇంత వృధా చేసుకున్నాం అనిపిస్తుంది. కాబట్టి జీవితం చాలా చిన్నదమ్మా. మనం అనుకుంటే ఆ తర్వాత ఉందిలే, ఇంకా టైం ఉందిలే అని ఆఖరికి టైం లేదు, చాలా తక్కువ అనుకున్నామా మనం 10 సార్లు. ఇప్పుడే అని అనుకున్నారా ఇంకెవరైనా చెప్పు? అంటే భూమి మీదకి వచ్చి ఆ డిజైన్ తీసుకొని వచ్చారు. ఎవరి లైఫ్ డిజైన్ ప్రకారం వాళ్ళు చేసి ఆ వర్క్ చేసి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు పోస్ట్ పోన్, ఎప్పుడు మంచి పనికి ఎప్పుడు తర్వాత అని అనుకోకూడదు అనమాట. మంచి పని వెంటనే చేసేయాలి. ఇమీడియట్గా నిమిషంలో ఇది చేయాలనుకుని చేసేయాలంతే. ఇంకా దానికి ఎప్పుడు మనం టైం అనేది వృధా చేసుకోకూడదు. అలాగే పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి భక్తి, ధ్యానము ఇవన్నీ మనం అలవాటు చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ చదువులకి అడ్డం వస్తుందిలే, ఇవన్నీ ఎట్లా కుదరదులే, ఆ చదువులు ఇంకెంత మోపులు ఉన్నాయనుకో. చదువుతో పాటు సంస్కారం అవ్వాలి. చదువుకి ఏం ప్రయోజనం? ఒక కుటుంబ వ్యవహారాలు నేర్పించక, బాధ్యతలు నేర్పించక చదువుకొని ఏం చేస్తారు? ఏమి చేయరు. వాళ్ళకి ఎలా సమాజంలో వాళ్ళు వదిలేసి ఎలా బతుకుతారు చెప్పండి? కాబట్టి సంస్కారం నేర్పించాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాలి. తప్పకుండా ఇవన్నీ చేయాల్సిందే. చేస్తే అప్పుడు చక్కగా మనం ఏం చెప్పకపోయినా వాళ్ళే మనకు చెప్పే స్థితిలో ఉంటారు. నేను మారినానంటే ధ్యానం మూలాన్ని కావచ్చు, లేదంటే ఇలా మహాత్ములు ఎంతోమంది నాకు మహాత్ములతో పరిచయం, చాలామంది ఎంతో మహాత్ములను కలుసుకున్నాను. నేను అవధూతులు కలుసుకున్నాను. ఎక్కడ అవధూతుంటే అక్కడికి పరిగెత్తాను. గోపాల్ బాబా గారితో నాకు ఎంతో అనుబంధం ఉంటుంది. కనీసం కొన్ని 100 సార్లు ఇక్కడికి వచ్చింటాను. 100 సార్లు శ్రీపాదశ్రీ వల్లభ చెప్తాము పారాయణానికి వచ్చింటాను. వారం రోజులు ఇక్కడ ఉంటాము. రూమ్ దొరికిందా లేదా, మాకు కన్వెంట్ ఉందా అని కాదు, మనం భగవద్గీతకి వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవాలి. మీకు రోజు పిఠాపురంలో జన్మించడమే మీ అదృష్టం నిజంగా. మరి ఎంతమంది వెళ్ళి రోజు శ్రీపాద దర్శనానికి వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? మరి రోజు వద్దు, వారానికి రోజు వెళ్తున్నారా? వారానికి రోజు వెళ్ళి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు పెట్టండి. వారానికి ఒకసారి అవి క్లాస్ కొట్టండి గట్టిగా. కొన్ని నెలకు ఒకసారి ఎవరు వెళ్తున్నారు? నెలకు ఒకసారి అనేకమ్మా మీకు క్లాస్ కొట్టండి. కొన్ని 6 నెలలకు ఒకసారి ఎవరు వెళ్తున్నారు? 6 నెలలకు ఒకసారి ఎవరు వెళ్తున్నారు? 6 నెలలకు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన విలువ మహారాష్ట్ర వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియడం లేదమ్మా. ఈరోజు మహారాష్ట్ర అంత భక్తితో ఉండి మనకు కనీసం తెలుగు వాళ్ళకి రూములు ఇవ్వడం అనే స్థితికి మనమే తెచ్చుకున్నాం.
మహారాష్ట్ర వాళ్ళకి అంత అంత భక్తి, అంత శక్తి, వాళ్ళ ఎంత దూరం నుంచి కార్లు వేసుకొని వస్తున్నారు, ఎంత దూరం నుంచి ఎంత ఖర్చు పెట్టుకుని స్వామి కోసం అలా వస్తున్నారు. మరి మనం ఇక్కడున్న పిఠాపురంలో ఇక్కడ వెళ్ళట్లేదు కదా. మరి మనం ఏంటి, దత్తాత్రేయుల వారికి ఎవరు ఆది గురువు అంటే మరి ఎంత గొప్ప గురువు. ఆయన మొదటి అవతారం తీసుకొని జన్మిస్తే పిఠాపురంలో మనం అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడో వాళ్ళు వస్తే మన ఊరి వాళ్ళు వెళ్ళమా? ఇది నిజంగా మనం ఎక్కడున్నాం అసలు? అక్కడికి వెళ్ళి మీరు కరెక్ట్గా వారానికి ఒక్కరోజు వెళ్ళి, నా మాట మన్నించింది, వారానికి ఒక్కరోజు వెళ్ళి మీరు రోజుకు అంటే వారంలో 2 గంటలు అక్కడ ధ్యానం చేసిరండి, మీకు నెలకు సరిపడే ఎనర్జీ మీకు వస్తుందాం. మామూలు అని కాదు. శ్రీవల్లభ స్వామి ఆయన సాక్షాత్తు ఎన్ని లీలలు చేశాడు ఈ పీఠికాపురం వాళ్ళు గుర్తించిన అందులయ్యారు గుడ్డివాళ్ళు. ఈ పిఠాపురంలో జన్మించిన వాళ్ళు. ఇది స్వర్ణ పీఠికాపురం. మనకు బయటి కనిపించేది పీఠికాపురం. ఇది యాక్చువల్గా చూస్తే లోపల అంతర్గతంలో చూస్తే స్వర్ణ పీఠికాపురం అన్నమాట, బంగారు పీఠికాపురం అన్నమాట. మరి అలాంటిది మరి ఈ బంగారు పీఠికాపురంలో మీరు జన్మించి మేము ఎక్కడెక్కడి నుంచి ఎంత దూరం నుంచి వస్తామో తెలుసు స్వామి కోసం, స్వామి దర్శనం కోసం. అలాంటిది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు దర్శించుకోకపోవడం నిజంగా బాధపడద్దండి, దురదృష్టకరం అని చెప్తున్నాను. అలాగే గోపాల బాబాతో ఎంత, అలాగే స్వయంభూ కుకుటేశ్వరులే, పైగా అష్టాదశ శక్తి పీఠంలో ఒక పీఠమైన పురుహూతిక అమ్మవారు. మరి శుక్రవారం వెళ్ళి దత్త చదవండి, అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. మీకు పిఠాపురంలో లేని గుళ్ళు లేవు కదా నాన్న. కుంతి మాధవ స్వామి టెంపుల్ ఎక్కడ లేదు, 5 చోట్లే ఉన్నాయండి. మరి ఆ దాంట్లో పిఠాపురం అనుకోండి. మరి అక్కడికి ఏదో ఒకటి మీకు నచ్చిన చోటికి వెళ్ళండి, అక్కడ కూర్చొని ధ్యానం చేయండి, లేదంటే మీరు చదవాలంటే పారాయణం చేయండి. మీరు ఒక్కరు కాదు, మీరు మనం నేనైతే ఏం చేస్తానంటే నేను ఒక్కదాన్ని పిఠాపురం రాను, నాతో పాటు 4 తీసుకొస్తాను. ఎందుకంటే మనం పొందే ఆనందాన్ని ఇతరులకు పొందేలా చేయాలి, ఇతరులు ఆనందింప చేయాలని మనసు మనకి ఎప్పుడైతే ఉంటుందో భగవంతుడు ఆటోమేటిక్గా మనం చూస్తాను. మనం నేనే చూసేయాలి, నేనే చదివేయాలి ఇలా ఉండకూడదు. నేను ధ్యానం చేస్తున్నా 1 గంట, నువ్వు 2 గంటలు చేయని చెప్పాలి. నువ్వు 2 గంటలు చేస్తున్నావు, నువ్వు 3 గంటలు చేయి అని చెప్పాలి. అంటే మనమే ఉద్ధరించుకోవడం కాదు. ఎదుటి వాళ్ళు చేయరు, మనం అనుకుంటాం నేను చెప్పి అలసిపోయానక్క, చేయరు వాళ్ళు అనుకోవద్దండి. 10 సార్లు చెప్తే కనీసం ఒక్కసారి అని వింటారు, 10 సార్లు చెప్తే ఒక్కసారి వింటారు. మరి ఆ 10 సార్లు మనం చెప్పట్లేదే, ఏమనుకుంటానా మనం, నేను చేశాను కదా చాలు, నాకే ఉంది ఏమనుకోవద్దండి. అలా కాదు, నేను పొందిన ఆనందాన్ని అందరూ పొందాలనుకున్నప్పుడు మాత్రమే మనకు అత్యంత అద్భుతమైన అంత శక్తి మనకు వస్తుంది. ఎప్పుడైనా ఎదుటి మనిషి మంచి కోరితే ఆటోమేటిక్గా మనకు దేవుడు మంచిగా చేస్తాడు. ఎదుటి వాళ్ళ కోసం ఇప్పుడు అమ్మ బాగుండాలి అని అనుకున్నాను అనుకో, భగవంతుడు పాపం ఆవిడ గురించి ఆవిడ అనుకోలేదే, పక్కన ఆవిడ గురించి అనుకుందని భగవంతుడు నాకు మేలు చేస్తాడు. అలా కాకుండా స్వామి నాకే మేలు చేసే, స్వామి నాకే ఇచ్చేదంతా అని చెప్పానంటే స్వార్థంతో కూడుకున్న భక్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు భక్తిలో త్యాగం కూడా ఉండాలి. మనం త్యాగం చేస్తున్నాము. అదే సచరిత్రలో మొత్తం చిన్న విషయాలతో చెప్పారు. ఆకలి వేసింది కుక్కకి, బాబా అన్నారు, అరే లక్ష్మి ఆకలి వేస్తుంది, వెళ్ళి రొట్టె తీసుకురా అని చెప్పేసి అన్నారు. పరిగెత్తుకుంటా వెళ్ళి బాబా కోసం ఏమని గవగబా తల్లి రొట్టె అంతా తీసుకొచ్చింది. బాబా ఏం చేశాడు, కుక్కకి వేశాడు. ఏంటి బాబా, ఎంత బాధపడి నేను నీ కోసం రొట్టె తీసుకొస్తే నువ్వు కుక్కకి వేశావే, ఇక్కడ ఏమన్నా అన్యాయం కదా బాబా అంటే, పిచ్చిమమ్మ ప్రతి జీవిలో నేను ఉన్నాను, కుక్కకి పెడితే నేను తిన్నట్లే, ఇదిగో చూడు నేను ఇప్పటికీ బేవని తేపుతున్నాను అన్నారు. మనం అనగలుగుతామా? ఎందుకు అంటే బాబా భక్తులు అని చెప్పుకోవడం కాదు, బాబా భక్తిలో మనం నిజంగా మునిగి తేలంటే ఆయన అంటే ఆయన చేసే పనులని మనం కూడా ఆచరణలో పెట్టాలి. చాలా విషయాలు ఎన్నో చెప్పారు. ఇవన్నీ మా సార్ దగ్గర మంచి మాట విందాము, అందుకని నేను ఆఫీస్ మళ్ళీ ఇంకోసారి నేను ఎప్పుడు పిఠాపురం వస్తూనే ఉంటాను. కాబట్టి బాబా విషయాలు చాలా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడైనా మన క్లాసులా పెట్టుకుంటే బాబా విషయాలు చాలా చెప్పుకున్నాము. మాది గుడివాడ, నేనుంటే సిడీలో ఉంటాను. నేనుంటే సిడీలో ఉంటాను. వాటి పారాయణకి ఇక్కడికి 2-3 నెలలకోసారి వస్తాను, నెలకోసారి వస్తాను. ఆయన ఇంట్లో ఎట్లనే తీసుకొచ్చి పడేస్తానమాట. సేవ చేయాలమ్మా, సేవ చేయాలి. ఒక బాయిజమ్మ, బాబా దగ్గర ఉన్న భక్తుల్లో బాయిజమ్మ ఏం చేసేది అంటే గంప పెట్టుకొని దాంట్లో రొట్టె ముక్కలు ఎత్తుకొని బాబాకు 1 రోజు 2 రోజులు కాదు, అడవిలో అంత ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటా ఉన్నా సరే ఆవిడ బాబాకు కొసరి తినిపించేది అనమాట. బాబా అలా సేవ చేయాలి. సరేనా? మళ్ళీ వచ్చే టైం కొంచెం కాబట్టి మా సార్ మంచి మాట మిస్ అవుతాము. అవకాశం ఇచ్చిన బాబాకి, మా మరం సార్కి బాబు నాకు రాదు, మీరే తెలుసుకోవాలి. చెప్పాలి.